నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. కాశీఘాట్ గా గణేష్ ఘాట్. ఎమ్మెల్యే కోటంరెడ్డి. మా ఎమ్మెల్యే జోలికి వస్తే అస్సలు ఊరుకో. ఆంబోతుల కోట్లాట, లేఖదూడ బలి. స్వచ్ఛాంధ్ర వైపు పయనిద్దాం, ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. ఎమ్మెల్యే కాకర్ల. కార్యకర్తలు నాయకులు అలగొద్దు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నెల్లూరు గణేష్ ఘాట్ ను అభివృద్ధి చేసేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక ఇరుకుల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సమీపంలో శనివారం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నుడా కార్పొరేషన్ కు సంబంధించిన నిధులతో ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామన్నారు. గ్రామ దేవత తెప్పోత్సవానికి సంబంధించి భవిష్యత్తులో 7.5 కోట్ల రూపాయలతో సంబంధించి చెరువు వద్ద మెట్లను ఆధునీకరిస్తున్నామని అన్నారు. నిమజ్జనానికి ఘాట్ ఎంతో మంది సహాయ సహకారాలతో, ముఖ్యంగా చెప్పాలంటే విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వాళ్ళ చొరవతో ఒక చక్కటి గణేష్ ఘాట్ను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా నిమజ్జనం ఏర్పాట్ల మీద ముందస్తుగానే అధికారులతో సమీక్ష పెట్టాలా, ఆ సమీక్షలో గణేష్ ఉత్సవ సమితి చేసిన సూచనలని అధికారులంతా కూడా నోట్ చేసుకుని కాస్త ముందుగా ప్రారంభించాలా అన్న ఉద్దేశంతో ఈ సమీక్ష పెట్టడం జరిగింది. మళ్ళీ ఏదైతే ఆ వినాయక చవితికి ఒక 10 రోజుల ముందు విస్తృతంగా, ఆ రోజైతే అన్ని శాఖలతో, ఈ రోజైతే ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ, ముఖ్యంగా కార్పొరేషన్, విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి నగర కార్పొరేషన్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలా. ఎందుకంటే ఈ యొక్క కార్పొరేషన్ నిధులు కానీ, కార్పొరేషన్ అధికారుల సహాయ సహకారం కానీ దీంట్లో ఎంతో ఉంది. అదేవిధంగా ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి కొన్ని సూచనలు చేసింది. విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి మరో రిక్వెస్ట్ అడిగారు. కార్పొరేషన్లో ఇప్పటికే నిధులు చాలా ఇబ్బందికరంగా ఉంది, ఇంకా కార్పొరేషన్ ఎత్తున ఆ భారం పడకూడదని చెప్పని నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో, నోడా వీసీ గారితో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. దాదాపు 80 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే ఆ సెంట్రల్ లైటింగ్ చేయాలంటే నాకున్న పరిజ్ఞానం మేరకి ఒక 15 కోట్ల రూపాయలు నిధులు అవసరం. అమృత్ పథకం వల్ల అది సాధ్యమవుతుంది. గతంలో ప్రయత్నించాం, ఆ 16 నెలలు నేను అధికారం దూరంగా జరగటం, ఆ తర్వాత నిధులు ఆగిపోవటం అందరికీ తెలిసే. ఇప్పుడు మళ్ళీ పొంగూరు నారాయణ గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు దీని మీద ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తప్పకుండా ఆ 15 కోట్ల నిధులు విడుదల చేయిస్తాను. గణేష్ ఘాట్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దానని చెప్పని పొంగూరు నారాయణ గారు హామీ ఇచ్చి ఉన్నారు. వచ్చే సమీక్షలో పొంగూరు నారాయణ గారు కూడా ఆహ్వానించి వీలైతే వారి చేత ఆ రోజే అధికారికంగా ఒక ప్రకటన కూడా జారీ చేసేదానికి విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితితో కలిసి శాసనసభ్యుడిగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పని మాట చెప్తూ ఉన్నా. ఈ సంవత్సరం ఇందాకే చెప్పాను, 8 లక్షలతో ఆ యొక్క ఐమాక్స్ లైట్ల కోసం కమిషనర్ గారు చెప్పిన వెంటనే టెండర్లు పిలిచారు. ముజాహిద్దీన్ గారు 7 డేస్లో టెండర్స్ కాబట్టి, ఈరోజు 19th కాబట్టి తొందరగా టెండర్లు కంప్లీట్ చేసి కాంట్రాక్టర్ రిక్వెస్ట్ చేస్తే నెల టైం కరెక్ట్గా సరిపోతుంది మనకి, 27 to 27. కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక చొరవ తీసుకోండి. అవసరమైతే మిగతా 1-2 రోడ్లలో సెంట్రల్ లైట్ ఇబ్బంది జరుగుతున్నాయి, కావాలంటే దాన్ని తాత్కాలికంగా ఆపివేసి మీరందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి దీన్ని చేయాలని కోరుకుంటున్నా. ఇక రెండోది అతి ముఖ్యమైనది, 80 లక్షల రూపాయల నిధులు ఈరోజు నోడా ద్వారా విడుదలవుతున్నాయంటే దానికి కారణం నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే ఈ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఆనాడు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2014-19లో ఆ రోజు పొంగూరు నారాయణ గారు, మేయర్ అబ్దుల్ అజీజ్ గారు, అన్నిటికీ మించి కేంద్రంలో మా పెద్దాయన వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ చొరవ తీసుకుంటే క్షేత్రస్థాయిలో ఉదయం రాత్రి నిలబడి పనులు వేగవంతంగా చేయించింది కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఎవరు అవునన్నా కాదన్నా దీన్ని అందరూ అంగీకరించాలా. ఒక్కసారి అందరూ చప్పట్లతో, కరతాళ ధ్వనులతో అభినందించాలని కోరుకుంటూ, అదేవిధంగా వారికి మరో అదృష్టం దక్కింది. నిజంగా నేనైతే అదృష్టంగానే భావిస్తున్నా. గణేష్ ఘాట్ 80 లక్షల రూపాయలతో గణేష్ ఘాట్ కరెంటు సౌకర్యం కావాలి అడిగిన వెంటనే
రెండో మాట మాట్లాడకుండా అధికారులకు ఆదేశాలు ఇచ్చి వీసీ గారితో మాట్లాడి చొరవ తీసుకున్నారు. అది వారే ఇప్పుడు ప్రకటిస్తారు. ఈ సంవత్సరం గణేష్ ఘాట్లో నోడా యొక్క పాత్ర అత్యంత అధిక ఉండే విధంగా ఉండబోతుంది తెలియజేస్తూ, ఇక ఇరిగేషన్ మిగతాది మా కార్పొరేషన్ అధికారులు చురుగ్గా ఉంటారు. వారికి చెప్పాల్సినంత అవసరం లేదు. వారు అన్ని విషయాలు కూడా ఒక వారం ముందు మాట్లాడుకుంటాం, అన్ని క్లోజ్ అవుతాయి. విద్యుత్ శాఖ అధికారులు అదే పరిస్థితి. కాదంటే ప్రతిసారి కూడా మాకు ఒక డిపార్ట్మెంట్తో సమస్య వస్తూ ఉంది. ఇరిగేషన్ అధికారులకి నేను ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చి ఈరోజు సాయంకాలం లోపే సురేందర్ రెడ్డి గారితో మాట్లాడమని, రేపో ఎల్లుండో ఓన్లీ ఇరిగేషన్ అధికారులు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీతో కలిసి వారికి ఏ విధంగా కావాలనో ఆ విధంగా చేసి అందిస్తామని తెలియజేసుకుంటూ, ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం ఏదైతే అన్ని పార్టీలు కలిసి చేయాల్సిందే, దాంట్లో అనుమానం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ పరంగా ఆ చెప్పే హక్కు నాకు ఉంది కాబట్టి ఈ డివిజన్ అధ్యక్షుడు ఉచ్చూరు సురేష్ బాబుకి, అదేవిధంగా కో క్లస్టర్ ఇన్ఛార్జ్ విష్ణుప్రియకి, అందరికి కూడా ఈ డివిజన్ ఉండే నాయకులందరూ కూడా చెప్తున్నా, ఈ పనులన్నీ కూడా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితితో కలిసి మీరు కోఆర్డినేట్ చేసుకోవాలని డివిజన్లో ఉండే బీజేపీ జనసేన నాయకులను కోరుతూ, అదేవిధంగా అన్ని పార్టీ నాయకులు కూడా పార్టీలకు అతీతంగా దీంట్లో పాల్పంచుకోవాలని, ఈసారి గణేష్ ఉత్సవాలు అద్భుతంగా జరిపి ఏదైతే 80 లక్షల పనులు కాస్త ఆలస్యం అవుతాయి, కానీ గణేష్ నిమజ్జనం లోపే దాన్ని శంకుస్థాపన చేసుకుని పనులు అయితే ఖచ్చితంగా ప్రారంభించే ప్రయత్నం చేస్తాం. కార్తీక దీపోత్సవ సమయానికి గణేష్ ఘాట్ కాశీ ఘాట్ ని తలపించే రీతిలో తీర్చిదిద్దడానికి అటు నేను కానీ, నోడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ, గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారు, ముఖ్యంగా మా కమిషనర్ నందన్ గారు కాస్త కార్పొరేషన్ నిధులు ఈ మధ్యకాలంలో ఉండేని మేము లాగేసాం. 6 రోడ్లు 7 కాలువలు ఆడని చెప్పని, ఏది ఏమైనా మనస్ఫూర్తిగా నేను ఊహించలా, కల్లో కూడా ఊహించలా. అడిగిన వెంటనే కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆ గణేశుడు ప్రత్యక్షమై చెప్పాడా అన్నట్టు 80 లక్షల రూపాయల పనులు 2 రోజుల్లో ఆమోదింపు చేశాయంటే ఇది మామూలు విషయం కాదు. అయితే శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడితో పూర్తి కాలేదు, ఆమోదించారు. టెండర్లు పిలవాలా, కాంట్రాక్టర్ రావాలా, పనులు స్టార్ట్ చేయాలా, పనులు పూర్తి చేయాలా, వీటన్నిటికి కూడా మీరే బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అయితే నాకుంది ఆ కోరిక తీరాలని పూర్తిగా 15 కోట్లు కూడా నాకే పెట్టాలనుంది. కానీ ల్యాండ్లో చూస్తున్నాం 2027 మార్చి ఏప్రిల్ వరకు ఖచ్చితంగా నేను ఈ పదవిలోనే ఉంటాను. నెక్స్ట్ బాలకృష్ణ గారు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ అప్పటి వరకు అయితే ఈ పదవిలో ఉంటా. నా సోదరుడు చెప్పింది దీన్ని ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఒక భాగమైనటువంటి గణేష్ ఘాట్ని తప్పకుండా తీర్చిదిద్దుతాం. వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో అంతకన్నా ఎమ్మెల్యే నాయకత్వంలో తీర్చిదిద్దుతానని మీకు అంతా కూడా హామీ ఇస్తున్నాను. ఇంకొకటి వారిని ముందే అడిగాను, ఆ రోజు టైం లేక శంకుస్థాపన రాయి ఆ కింద దానికి వేసాం, దాన్ని కొంచెం పైన వేసుకునే పర్మిషన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నా. అదే రకంగా నోడా తరఫున ఎన్టీ రామారావు విగ్రహం క్యాన్సల్ చేయించున్నాం. అది మీరు చెప్తే దాన్ని కూడా ఇక్కడ పెట్టేదానికి సిద్ధం. ఇది ఏదో వాలిపోయి ఉంది, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు శాసనసభ్యులు కాబట్టి. ఆ రోజు కూడా ఇది కట్ట రోజు అని అడిగాను. అక్కడ ఇల్లు లేపేటప్పుడు ప్రతిరోజు ఆయనతో మాట్లాడేవాడిని, పలానా సుబ్బమ్మ ఇల్లు పూర్తిగా తీసేయాలి సార్, ఆమె నీ పేరు చెప్తుంది, ఏం చేయమంటావు అంటే ఆ పేరు సుబ్బమ్మ కాదులేండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే గురువు పంజీ గురువు పూర్తిగా కొట్టబాకు, కొంచెం కొట్టు అన్నాడు. అప్పుడు నేనేం చెప్పాను తెలుసా, ఆయన చెప్పలే నా పేరు చెప్పని, మీ ఎమ్మెల్యే గారు చెప్పారమ్మా నీ ఇల్లే తాగటం లేదని చెప్పాను నేను. అంటే అతనంటే అంత గౌరవం నాకు. ఏదైనా పార్టీ ఎక్కడున్నా లాస్ట్కి ఒకే పార్టీలో గెలుచుకున్నానండి, ఎడ తిరిగి ఎడకి వస్తున్నాం. అట్లా అతనిలో ఎప్పుడు పని చేయాలని ఒక తపన, అన్నిటికన్నా అతనిలో క్రమశిక్షణ. చెప్పిన టైం నాకు కూడా నందమూరి బాలకృష్ణ లాగా ఆయనలాగా మెయింటైన్ చేయాలనుకున్నా. ఈ జన్మకైతే చేయలేదు, సీతారెడ్డిలా చేయాలనుకున్నాక ట్రై చేస్తున్నా. నా సోదరులందరూ కూడా రేపు కార్తీక మాసానికి చంద్రయ్య గారు ఏ రోడ్డు బాగలేదో, ఎమ్మెల్యే గారు ఏం చెప్తారో, ఎక్కడ పగిలిపోయిందో చాలా శుభ్రంగా ఉండాలి. ఆయన ఎంత అందంగా ఉన్నాడో అంత అందంగా రోడ్లు రావాలి. ఓకేనా, ఎక్కడ మిస్ కాకూడదు. చేద్దాం, టెండర్లు పిలుద్దాం, డబ్బులు వస్తాయి, రాకుండా ఎక్కడ పోతాయి, ఏ ఇబ్బంది లేదు, ఏదైనా చేద్దాం. ఇక్కడ బాగానే నేను చూసా ఒకరోజు నైట్ ఎమ్మెల్యే గారు ఏది చెప్తే నన్ను అడగబడలే. మీరు శ్రీధర్ రెడ్డి గారు ఏది మీకు నోడాకు ఫోన్ చేస్తే మీరు డైరెక్ట్గా చేసేవచ్చు. ఆయన ఎమ్మెల్యే గారు నోడాకు చైర్మన్ కూడా అనుకోవచ్చు, అంటే నో డౌట్. ఎప్పుడు కూడా ఏది కూడా ఒక్క మాట మా శ్రీధర్ చెప్తే చేసి తీరుతాను. దీన్ని బ్రహ్మాండంగా చేసి ఆయనకి అంకితం చేస్తాను కూడా తెలియజేస్తాను. వారం అవసరం లేదు దానికి చంద్రయ్య గారు.
మీరు ఎస్టిమేషన్ రెడీ చేశారు కదా, ఇక్కడి నుంచి పోయిన తర్వాత వీసీ గారిని అడగండి, ఎమర్జెన్సీ సార్ అని చెప్పండి, వచ్చేస్తున్న ఉత్సవాలు అని చెప్పండి, వెంటనే అప్రూవ్ చేస్తారు వాళ్ళు. చైర్మన్ ఒక మాట చెప్పి సాయంకాలం టెండర్లు పిలిచి, అంతే కదా. నైట్ ఎంత పొద్దుపోయినా మీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటా. ఎందుకు అయిపోద్ది రోజు, టైం వేస్ట్ ఉంది కదా. సంతోషం ఏంటంటే 80 లక్షలకి ఆనందపడ్డాను నేను. కుడివిస్తే పండగ అనుకునే మెంటాలిటీ. 80 లక్షలు కాకుండా మరో 7.5 కోటి వచ్చే సంవత్సరం లోపు చేస్తానని చెప్పారంటే ఇది నిజంగా మా ఎవరు కృషి కాదు, ఆ గణేశుడి ఆశీస్సులు శ్రీనివాసరెడ్డి లభించాయి. కాబట్టి గణేశుడి ఆశీస్సులతో, ముక్కోడు దేవతల ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, లోకేష్ గారి ఆశీస్సులతో, ప్రజలందరి ఆశీస్సులతో, మాలాంటి వాళ్ళ సేవలాశీలతో భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి వాళ్ళు పోవాలని గణేష్ ఘాట్లో మనసా వాచ కోరుకుంటూ ఈ యొక్క టెండర్లు సాయంకాలంలో కంప్లీట్ చేసి కొంచెం చెప్పండి చంద్రయ్య గారు. నాకు దేవుడు అంటే చాలా భక్తి, అది ఓకే. ఇప్పుడు సీతారెడ్డి అంటే చాలా ఇష్టం. దానికోసంగా నేను ఈ పనులన్నీ చేస్తున్నాను. కానీ ఈరోజు కాకపోయినా పని పిలుస్తాం. మొన్న 1.5 కోటి చెప్పాం, ఇమ్మీడియట్గా పిలిచాను. ఈ గణేష్ ఉత్సవాలు అనేటువంటివి ప్రతి సంవత్సరం కూడా నెల్లూరు నగరంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలు రానున్న నెలలో జరపడానికి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు సమన్వయంతో పనిచేస్తామని చెప్పి, ముఖ్యంగా నగర కార్పొరేషన్ నుంచి ఇప్పటికే హైమాస్ట్ లైట్స్కి టెండర్స్ కాల్ఫర్ చేశారు, త్వరలో పనులు ప్రారంభిస్తారు. అదేవిధంగా పోలీసు వారు మరియు మున్సిపల్ కార్పొరేషన్ వారి యొక్క సమన్వయంతో ఆల్రెడీ 300 సీసీ కెమెరాలకి 3 కోట్ల రూపాయలతో టెండర్స్ పిలవడం జరిగింది. అందులో ఖచ్చితంగా కొన్ని కెమెరాలు ఇక్కడ పోలీసు వారి సూచనల మేరకు ఏర్పాటు చేస్తామని చెప్పి, మిగిలిన సౌకర్యాల కల్పనలో కూడా కార్పొరేషన్ వారి యొక్క చొరవ ఉంటుందని చెప్పి, ఇప్పుడే శాసనసభ్యులు గారు చెప్పినట్లుగా నిజానికి కార్పొరేషన్లకు నిధుల కొరత కొంత ఉండడంతో మేము కూడా ఎక్కువగా ఇప్పుడు చేయలేకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా దీన్ని ఒక మంచి టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేయడానికి కార్పొరేషన్ నుంచి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, గత 4 సంవత్సరాల కిందట 21 మనకి ప్రకృతి వైపరీత్యం కరోనా ఇబ్బంది పెట్టింది. మనకి నిమజ్జనం చేసుకునే ప్రదేశం గతంలో మనం ఒక కాలువ, పెన్నా నుంచి నీళ్లు బయటకు వచ్చి ఒక కాలువలో చేసేవాళ్ళం. చాలా ఇబ్బంది, ఇరుగ్గా ఉండేది. సో ప్రకృతి ఆ రోజు కరుణించి ఈ నెల్లూరు చెరువుకి గణేష్ నిమజ్జనం నెల్లూరు నుంచి 21వ సంవత్సరంలో తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని కారణంగా ఇక్కడ నిమజ్జన కార్యక్రమాన్ని విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసింది. అప్పుడు ప్రభుత్వం ఈ గణేష్ ఉత్సవాలు నిర్వహించకూడదని చెప్పి దానికి ఆటంకం కల్పించడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తే దాన్ని ఎదిరించి విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి రాష్ట్రంలో ఉండే గణేష్ ఉత్సవాలు నిర్వహించే వాళ్ళందరితో కూడా మాట్లాడి ఒక ఉద్యమం చేసి కొన్ని నియమ నిబంధనలతో 5 అడుగుల విగ్రహాన్ని పెట్టి ఆ నియమ నిబంధనలు పాటిస్తూ అదే రోజు నిమజ్జనం చేసే కార్యక్రమం తీసుకొచ్చి నెల్లూరు చెరువులో మనం నిమజ్జనం చేయడం జరిగింది. అప్పుడున్న ప్రభుత్వం సహకారం అందించకపోయినా మేమే విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను అడిగి కొంత ధనం వెచ్చించి ప్రొక్కులు జేసీబీలు పెట్టి రూట్లు బాగా చేసుకొని మేమే గజీతగాళ్ళను పెట్టుకొని ఏర్పాటు చేసాం. పక్క సంవత్సరం ప్రకృతి కరుణిచ్చింది, సీతారెడ్డి కరుణిచ్చాడు. దీనికి గణేష్ ఘాట్ అని నామకరణం చేశాడు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు గణేష్ ఘాట్ అని ఈ నెల్లూరు నగరంలో వినాయక చవితి నిర్వాహకులకే కాకుండా హిందువులకి ఒక ప్రత్యేకమైనటువంటి వసతి కల్పించిన ఘనత మాత్రం సీతారెడ్డిదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, వారికి ఉదయపూర్వకంగా గణేష్ భక్తులందరూ విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితిన ఉదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గణేష్ ఘాట్ ఏర్పాటు చేయడమే కాకుండా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఏదైతే చెప్పిందో, ఏదైతే అడిగిందో దాన్ని క్రమం తప్పకుండా నేను చేస్తాను, విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఏమి ఆదేశిస్తే అది నేను చేస్తానని చెప్పి చిత్తశుద్ధితో వారు చేస్తున్న ప్రయత్నానికి మేము ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వెడవలూరు మండలం చౌకచర్ల దంపూరు గిరిజన కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఆమెకు కాలనీ వాసులు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతి గడప తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ముందుకు సాగారు. అనంతరం కాలనీలో ప్రజలు సిమెంట్ రోడ్డు, డ్రైనేజీలు, ఇళ్ల స్థలాలు లేవని తెలియపరచగా వెంటనే సమస్యలు తీరుస్తామని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా చౌకచర్ల గ్రామంలో
ఎస్టీ కాలనీకి రావడం జరిగింది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమము అభివృద్ధి సమపాళల్లో చేసుకుంటూ అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈరోజు మనం చెప్పుకుంటే ధైర్యంగా గర్వంగా ప్రజల్లో తిరగగలుగుతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ప్రజల సంతోషాన్ని మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఏ కాలనీకి పోయినా, ఎస్సీ కాలనీకి పోయినా, ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 138 హ్యామ్లెట్స్ ఎస్సీ బీసీలకు సంబంధించినట్టు ఉన్నాయి. ఏ కాలనీకి వెళ్ళా కూడా గత చరిత్ర మనకి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ మాకు అప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లమ్మ ఇది, అమ్మ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14లో ఇచ్చిన ఇల్లమ్మ, అంతకుముందు ఇచ్చిన ఇల్లమ్మ, ఈ ఇల్లు ఇప్పుడు పాడైపోయిందమ్మా, దీన్ని బాగు చేయండి అమ్మా అని అడుగుతున్నారే కానీ ఇంకా ఎవరి పేర్లు ఇక్కడ వాళ్ళకి సరిగా చెప్పడం కూడా లేదు. ఈ ఎస్సీ కాలనీస్లో కానీ, ఈ మజరాస్లో కానీ ఎక్కడ పోయినా అదే అడుగుతున్నారు. ఇక్కడ స్థానిక ప్రజలకు అందరికీ కూడా కోవూరు కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా ఇళ్ళ సమస్య అనేది చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో కట్టించిన ఇల్లు, వాళ్ళ పిల్లలు అప్పుడు చిన్నవాళ్ళు, ఆ పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి ఒకే ఇంట్లో 3-4 కాపురం ఉంటున్నారు. ఈ ఇళ్ళ సమస్య ఎలాగ తీర్చాలి అని మేమందరము కూడా, ఎందుకంటే ఇప్పుడు నిన్న ఒక దగ్గర బుచ్చిరెడ్డిపాళెం దగ్గర ఒక దగ్గర జగనన్న కాలనీ ఉంది, దాంట్లో 750 ఇళ్ళు ఉన్నాయి. కానీ 70 మంది మాత్రమే 70 మంది మాత్రమే కాపురం ఉన్నారు. దాంట్లో రోడ్లు లేవు, కరెంట్ లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు. అండ్ ఆ కొరవ 600 ఇల్లులు లబ్ధిదారులు ఎవరో అసలు ఎందుకు రావట్లేదో, ఎందుకు సగం కట్టి వదిలేస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. ఇది నేను మచ్చకి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఇలాంటి కాలనీలు ప్రతి దగ్గర, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఇలాగా ప్రతి దగ్గర కూడా ఇలాగా జరుగున్నాయి. ఎక్కడ ఇల్లు లేవు చాలామంది మనుషులకి, కానీ ఇళ్ల స్థలాలు ఉన్నాయి, అవి మనం వాళ్ళకి అందిలేకపోతున్నాం. ఈ సమస్యని పరిష్కరించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి, హౌసింగ్ మినిస్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాని మీద మనం డ్రైవ్ పెట్టుకొని ఉన్నాం. అతి త్వరలో ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా మనం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏదైతే చెప్పామో ఇక్కడ ఎంతోమంది రైతులు ఉన్నారు, ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని అది చేశాం. అదేవిధంగా పెన్షన్ 4000, దివ్యాంగులకి 6000, డిజేబుల్ పీపుల్కి 15000 ఇస్తామని చెప్పాం, ఇచ్చాం. దీపం పథకం 2 కింద గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఇస్తామని చెప్పాం, ఇచ్చాం. తీర ప్రాంతమైన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మత్స్యకార భరోసా 10,000 నుంచి 20,000కి చేసి మత్స్యకారులకు అందరికీ వాళ్ళు వేట నిషేధ సమయంలో వాళ్ళకి అండగా నిలబడ్డాం. అదేవిధంగా ఇప్పుడు తల్లికి వందనం పేరుతో ఏ గ్రామం ప్రతి ఒక్కరికి కూడా ఒక్క బిడ్డుంటే ఒకరికి, 2 బిడ్డలుంటే 2కి, 3 ఉంటే 3కి ఏదైతే మనం చెప్పామో ఎలక్షన్ ముందు అక్షరాల చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అందరికీ అందేటట్టు చూశారు. ఏ గ్రామంకి వెళ్ళినా మాకు వచ్చిందమ్మా అని పిల్లలతో సహా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ గ్రామంలో అయితే తల్లికి వందనం పడిన ప్రతి బిడ్డ ఒక సైకిల్ కొనుక్కున్నారంట. నాకు వాళ్ళు చెప్తే చాలా సంతోషం అనిపించింది. స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ సైకిల్ కొనియడం అనేది నిజంగా ఖర్చు పెట్టేయకుండా ఆ పిల్లలకి ఉపయోగించడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే తల్లికి వందనం ఒక్కటే ఇచ్చేసి వదిలేకుండా విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు విద్యా రంగంలోనే గొప్ప సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఒక క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో హై స్కూల్స్, మోడల్ స్కూల్స్ ఇవన్నిటినీ కూడా తిరిగి రీఆర్గనైజ్ చేస్తూ ఎక్కడైతే పిల్లలు ఇది వరకు ఇబ్బంది పడుతున్నారో మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ పేరుతో, ఆ పథకం పేరుతో సన్న బియ్యంతో వాళ్ళకి నాణ్యమైన భోజనం ఇస్తున్నాం. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ ఇస్తున్నాం. సో వీటన్నిటితో కలిపి చదువు కూడా సరిగ్గా వాళ్ళకి వచ్చేటట్టు వాళ్ళ బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తూ ముందుకెళ్తున్నాం. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గుంతలు పడిన రోడ్లని, పల్లె పండుగ అనే రోడ్లని దాంతో మనం స్టార్ట్ చేసాం. ఈరోజు నేను వస్తా ఇక్కడికి చూశాను. ఈ ఊరికి ఆ దారి పెద్ద రోడ్డు ఉంది, ఆ రోడ్ అంతా ఈరోజు మనం బాగు చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడే నేను అక్కడ చూసి వచ్చాను, చేస్తున్నాం. సో ఈ రోడ్డు ఎన్నో రోజులుగా గుంతలు పడిపోయింది. అసలు గుంతలు పడడానికి ఇంకొక కారణం ఏంటంటే తలమంచి నుంచి పెద్ద పెద్ద టిప్పర్లతో గ్రావెల్ తోలడం గత ప్రభుత్వంలో. సో వాళ్ళు
గ్రావెల్ ఎత్తడమే కాకుండా రోడ్లు కూడా పాడు చేసినందువల్ల ఈ రోజు మనకి ఎన్నో రోడ్లు ఎన్ని సైడ్ల నుంచో గుంతలు పడిపోయింటే అవన్నీ తిరిగి మనం పూడ్చుకోవడానికి ఈ రోజు దానికి కష్టపడాల్సి వస్తుంది. ఒకటొకటి చేసుకుంటూ రోడ్లు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మనకి అంత మన డెల్టా ఏరియా అయిన కోవూరు నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ వచ్చే నెలలో రైతులకు అందరికీ రాబోతుంది. అదేవిధంగా రైతులకి మనం గత పంట అప్పుడు కూడా ప్రభుత్వం మనకు అండగా ఉండింది. ముఖ్యంగా ఈ విడవలూరు మండలం రైతులందరూ ఎంతో సంతోషంగా 20 సంవత్సరాల నుంచి తవ్వని కాలువలన్నీ తవ్వించుకొని అది విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కూడా తవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ వడ్లు కూడా 24 గంటల్లో వాళ్ళకి ప్రొక్యూర్మెంట్ చేసేటట్టు కొలుచుకున్న తర్వాత 24 గంటల్లో అమాలీలతో సహా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేటట్టు కూడా చేయగలిగింది ప్రభుత్వం. దానికి చంద్రబాబు నాయుడు గారికి రైతుల తరఫున అందరి తరఫున మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. అదేవిధంగా మనం ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ రాబోతుంది. ఇది ఒక్కటే కాదు, స్టేట్లో ఎన్నో జరుగుతున్నాయి. ఇవి మన కాన్స్టిట్యున్సీకి సంబంధించింది. నిలిచిపోయిన పోలవరం అయితేనేమి, ఇప్పుడు రాబోయే కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితేనేమి, వీటన్నిటి మీద దృష్టి సారించి ఇంకా ఎన్నో మన ఇమాములకి మన వీళ్ళు మసీదుల్లో వాళ్ళకి ఇమాములకి నెలసరి జీతాలు అయితేనేమి, దీపధూప నైవేద్యాలకి పూజారులకి జీతాలు అయితేనేమి, ఇలాంటివి మనం చెప్పుకోకుండా ఉండేటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు వరకు 13 నెలల్లో ఇంత గొప్పగా అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు ఎక్కడ ఇబ్బందిగా ఉన్నా తను అండగా ఉంటూ ఈ వ్యవస్థని ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి మన తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి గ్రామంలో అండగా ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎక్కడైతే శ్మశానాలు లేవో అవన్నీ కూడా మనం చేసుకుంటూ వస్తున్నాం. ఈ గ్రామంలో శ్మశానానికి దారి అడిగారు స్థానికులు. దాన్ని తప్పకుండా దానికి బాట వేపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి కూడా చెప్తున్నాం. ఇక్కడ సమస్యలు ఉన్నాయి. కొన్ని దగ్గరలో ఈ ఎత్తు పొలాల రోడ్లు 30 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు ఒకటైతే ఇప్పుడు వేసిన రోడ్డు ఎత్తులో ఉంది. సో దాన్ని కూడా సరి చేసుకుంటాం. చవిటి కాలువలు లేవని ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు ఇక్కడంతా. వాళ్ళకు కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో కాలువలు చేపిస్తాం, రోడ్లు చేపిస్తాం. ఆల్రెడీ వాటర్ స్కీమ్కి కూడా 9 లక్షలు ఇక్కడ శాంక్షన్ చేస్తున్నాం. 20 లక్షలతో ఎస్సీ కాలనీలో కాలువలకి ఆల్రెడీ మనం శాంక్షన్ చేస్తున్నాం. ఆ పనులు తొందరగా ఎస్సీలకే వాళ్ళకే ఇచ్చి ఆ పనులు ఎస్సీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇచ్చి వాళ్ళ ద్వారానే ఆ పనులు కూడా చేయించబోతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి ఊర్లో కూడా అన్న ఈ ఊర్లో చాలా మంది నాయకులు ఉన్నారు. మీరు అందరూ కూడా అనుకుంటే ఈ ఎస్సీ ఎస్టీ కాలనీస్లో ఎంతమంది ఉన్నారో మీకు అందరికీ తెలుసు. నాయకులు ఇక్కడ సచివాలయం సిబ్బంది ఉన్నారు. ఈ ఊర్లో మీరందరూ తిరిగితే మీరు ఈ ఊర్లో మొత్తం మీరు తిరిగి ఇప్పుడు ఎంతోమంది ప్రజలు ఇక్కడ పెన్షన్ లేదని, ఇల్లు లేదని, రేషన్ కార్డు లేదని చెప్పడం జరిగింది. ప్రతి సచివాలయం సిబ్బంది కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఈ కాలనీస్లో తీసుకొచ్చి వాళ్ళకి ఏది అవసరమో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి. మీరు కరెక్ట్గా తిరిగితే మీకు ఒక నెల రోజుల్లో మొత్తం ఇల్లు తిరిగేయగలరు, ఒక గంట సేపు తిరిగినా కూడా. కాబట్టి ప్రతి ఇంట్లో పేదవాళ్ళకి ఏది కావాలో అవి మీరు నోట్ చేసుకొని మా దృష్టికి తీసుకురావాలని చెప్పి. ఎందుకంటే ఎమ్మెల్యే వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రజలు వచ్చి అర్జీలు ఇచ్చే సంస్కృతిని దూరం చేయాలి. ఈ ఊర్లో గవర్నమెంట్ అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. అందరూ కూడా ప్రజల సమస్యలు చూడాలని చెప్పి మీకు అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు ఎవరైనా కానీ మీరందరూ ప్రజల సమస్యల కోసం పోరాటం చేయాలి. మీకేం కావాలో నా దగ్గరకు వచ్చి తీసుకోవాలి. లోకేష్ బాబు ఒకటే చెప్పారు, కార్యకర్తే అధినేత అనే సంస్కృతితో తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. అదే ఆ 4 స్తంభాల మీదే కార్యకర్తల మీదే నడుస్తుంది ఈ పార్టీ. గత 5 సంవత్సరాల్లో జెండాలు మోసి ఎన్నో కేసులు పెట్టించుకున్న కార్యకర్తలు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. కానీ మీరందరూ అనుకుంటున్నట్టు
ఇప్పుడు వచ్చి వేరే వాళ్ళు పార్టీలో చేరారు మాకు అన్యాయం జరగద్ది అనేది వద్దు. ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకి. ఒక కుటుంబం మనం పెంచుకుంటూ పోవాలంటే మన కుటుంబం ఉంది, మన కొడుకుని మాత్రమే మనం ఇంట్లో పెట్టుకుంటే మిగతా ఆ కుటుంబం పెరగదు. బయట నుంచి కోడల్ని తెచ్చుకోవాలి, పిల్లలు పుట్టాలి, ఆ కుటుంబం పెరగాలి. అలాగే మన పార్టీ ఎవరైతే మన పార్టీ సిద్ధాంతాలు నమ్మి ఈ పార్టీలో అయితే మాకు న్యాయం జరగద్ది అని చెప్పి వస్తున్నారో వాళ్ళకి గౌరవిస్తున్నాం. ఆల్రెడీ పాత అంటే ఎప్పటి నుంచో 83 నుంచి ఉన్నామనే వాళ్ళే కోవూరు కాన్స్టిట్యున్సీలో నాకు ఎక్కువ మంది కార్యకర్తలు నాయకులు కనిపిస్తుంటారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి చెందాల్సిన ఏదైతే గౌరవం ఉందో అది తప్పకుండా ఉంటుంది. కాకపోతే ఎవరు కార్యకర్తలు అలగొద్దు, నాయకులు అలగొద్దు. మీకేం కావాలో నా దగ్గరికి రాండి, ఎల్లవేళ నేను అందుబాటులో ఉంటాను. మీరు వచ్చి మీ సమస్యలు చెప్పుకొని మీకు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. కాబట్టి ఈ ఊరికి ఏమేమి నేనైతే మాట చెప్పానో అతి త్వరలో అన్ని పూర్తి చేస్తే మళ్ళీ మీ ఊరికి వస్తానని చెప్పి కూడా మీ అందరికి ధన్యవాదాలు. స్వచ్ఛాంధ్ర వైపు పయనిద్దామని, ప్లాస్టిక్ ను నిషేధిద్దామని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీలో పాల్గొన్నారు. నెలలో 3వ వారమైన శనివారం రోజున వెంచమూరులోని స్థానిక బంగ్లా సెంటర్ నుండి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వరకు నిర్వహించిన స్వచ్ఛాంధ్ర ర్యాలీలో సర్పంచ్ నల్లగొండ సురుజ్న, ఉప సర్పంచ్ గొల్లం సుశీల, ఎంఈఓ మధుసూదన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాంభారావు, ప్రధాన ఉపాధ్యులు సిహెచ్ మాలకొండయ్యతో మండల కన్వీనర్ గూడ నర్సారెడ్డి మరియు మండల నాయకులతో కలిసి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం హై స్కూల్లో విద్యార్థులతో కలిసి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పెరటి తోటను ప్రారంభించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం మనం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఇక్కడ వింజమూరు పట్టణంలో ఈ కార్యక్రమం గురించి అవేర్నెస్ ర్యాలీ ఒకటి, తర్వాత పిల్లలతో మాట్లాడడం, కొన్ని షాప్స్ తిరిగి వాళ్ళకి ప్లాస్టిక్ వాడద్దు, జూట్ బ్యాగులు వాడండి అని చెప్పి వాళ్ళకి జూట్ బ్యాగులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ ప్లాస్టిక్ వాడొద్దు అనే కార్యక్రమం ఎన్నో సంవత్సరాల నుంచి మనం చెప్తూనే ఉన్నాము. కొంత పురోగతి ఉంది కానీ అనుకున్న స్థాయిలో పురోగతి లేదు. ఇంకా కూడా రూరల్ ఏరియాస్ లో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ ప్లాస్టిక్ వల్ల రాబోయే భావితరాలు కానీ, ఇప్పుడున్న ఈ మూగజీవులు కానీ, లేకపోతే ఈ క్యాన్సర్ ఈ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ కానీ, ఇవన్నిటి నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మనం ప్లాస్టిక్ ని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా ఎన్నో కార్యక్రమాలు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం. మన ఉదయగిరి ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి, ఎక్కడ ప్లాస్టిక్ వాడకూడదో అక్కడ దయచేసి మీరు ప్లాస్టిక్ కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. వీలైనంత వరకు ఎక్కడైనా మీకు ఏదైనా సహాయం కావాలంటే కాస్ట్ వైజ్ గానీ, షాపులు గానీ ఏదైనా ఉంటే కూడా మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. అక్కడ ఎండిఓతో మాట్లాడవచ్చు. మీరు ఏదైనా ఇబ్బంది ఉన్న చోట కాస్ట్ పెరిగిందని కానీ, జూట్ బ్యాగుల గురించి కానీ, ఏదైనా కాస్ట్ గానీ మీకు తేడా వస్తే ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి తలా ఒక చేసి ఈ ప్లాస్టిక్ ని దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. అదొక కార్యక్రమం ఈ రోజు ఇక్కడ చేయడం జరిగింది. తర్వాత సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మనం జూలై 2వ తారీఖు నుంచి చేసుకుంటా ఉన్నాము. రోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, కన్వీనర్స్ అందరూ కూడా ఎవరెవరు పంచాయతీల్లో దాదాపుగా 143 పంచాయతీల్లో కూడా ఈ కార్యక్రమం చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాము. ప్రతి ఇంటికి వెళ్లి పలకరించడం జరుగుతా ఉంది. రీసెంట్ గా మన గౌరవ మంత్రి దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా మన ఉదయగిరి నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. అలాగే అంతకు ముందు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఉదయగిరిలో పర్యటించడం జరిగింది ఈ కార్యక్రమం దృష్ట్యా. సో ఇదే కార్యక్రమాన్ని రోజు నేను ప్రతి చోటకి వెళ్లి ప్రోగ్రామ్ చేయడం జరుగుతా ఉంది. మంచి స్పందన ఉంది. మనం సూపర్ 6 లో ఏ పథకాలు అయితే మనం ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పామో దాదాపుగా ఆ పథకాలన్నీ మనం అందిస్తా ఉన్నాము. ఎక్కడెక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి రికార్డ్ చేసుకొని మళ్ళా కూడా వాళ్ళని ఆ సమస్యలను అప్పటికప్పుడే అడ్రస్ చేయడం జరుగుతా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా 1-2 పథకాలు ఏదన్నా మిస్ అయి ఉన్నా కూడా ఆ పథకాల గురించి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఆలోచన చేస్తా ఉన్నారు. అవి కూడా ప్రజలకు అందించేదానికి సిద్ధమవుతా ఉన్నారు రాబోయే 2-3 నెలల్లో. ఈ విధంగా మనం 13 నెలల్లో మనం ఏ అభివృద్ధి చేసుకున్నాం అనేది ఒకసారి ప్రజలకు చెప్తూ వాళ్ళతో మమేకం అవుతూ ముందుకెళ్తా ఉన్నాం. అలాగే అసెంబ్లీ ఇక్కడ మన ఉదయగిరి నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో మనం దాదాపుగా 150 కోట్ల పైన డెవలప్మెంట్ వర్క్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పాంప్లెట్ కూడా 1-2 రోజుల్లో అది కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతా ఉంది.
దాంట్లో క్లియర్ గా మనం ఏ కార్యక్రమాలు చేసాము, ఏ డెవలప్మెంట్ కార్యక్రమాలు మనం అటెంప్ట్ చేసాం అనేది క్లియర్ గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతా ఉంది. నార్త్ రాజుపాలెం తపాటోపు గ్రామం మహిళలు మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తమ ఎమ్మెల్యే ప్రశాంతమ్మ గురించి ఏఎస్పేట మండలం ఎంపీపీ పద్మజారెడ్డి, బద్దేపాటి నరేందర్ రెడ్డి మాట్లాడిన మాటలు తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మీ తల్లిదండ్రులు మీకు నేర్పిన సంస్కృతి ఇదేనా అని మహిళలుగా తాము ఇలాంటి వ్యాఖ్యలకు చాలా సిగ్గుపడుతున్నామన్నారు. ఇక మీదట ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని, ప్రసాద్ రెడ్డి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోయేది లేదని తెలియజేశారు. ఈరోజు మా తండ్రి గారు చనిపోయిన రోజు అయినా ఈరోజు ప్రశాంతంగా ఉండాలని నేను కూడా ఎక్కడ ఏం కూడా రాజకీయంగా పొలిటికల్గా మాట్లాడకూడదని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే రాత్రి నుంచి కడుపు మండిపోయి కనీసం రాత్రి అంతా కూడా నిద్రలేని పరిస్థితి. దానికి కారణం ఏంటంటే నిన్న నల్లపరెడ్డి నివాసం వద్ద నిన్న జేజేపేట సంబంధించిన బట్టపాటి నరేంద్ర వారు మరియు ఇందుగురుపేట మండలం ఎంపీపీ పద్మారెడ్డి గారు విలేకరుల సమావేశం నిర్వహించి మా ఎమ్మెల్యే గారి మీద కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ఎలా ఉందంటే రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్నారు. ఒకసారి ప్రజలందరూ, కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారు దీని గురించి ఒక వారం నుంచి దీని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు. కానీ ప్రతిరోజు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారిని అక్కడ ప్రెస్ మీట్లు నిర్వహించి మా మీద వ్యక్తిగతంగా, మా ఎమ్మెల్యే గారి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. గతంలో అనేక మంది మాట్లాడారు, అవన్నీ మేము పట్టించుకోలే. కానీ రాత్రి ఎవరైతే ఇందుగురుపేట మండలం ఎంపీపీ పద్మజారెడ్డి గారు ఉన్నారో వారు మాట్లాడుతూ మా ప్రసన్న చిట్టుకేస్తే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇంటి మీద పోతాం, ఇంతమంది అనుచర వర్గం ఉందని చెప్పి మాట్లాడారు. ఇది రెచ్చగొట్టడం కదా అని అడుగుతున్నా నేను. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఇది రెచ్చగొట్టడం కదా? ఎవరు మాట్లాడిస్తున్నారు ఈ మాటలన్నీ? ఇది మంచి పద్ధతేనా? అదే విధంగా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మేడం గారు కూడా రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కోవూరు బహిరంగ సభల్లో మాట్లాడే వాళ్ళకి కొద్దిగా సెన్స్ ఉందా? దయచేసి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. మేము రెచ్చగొడితే ఇంటి మీదకి వస్తాం, ప్రసన్నాన్ని చిటికేస్తే మేము పోతాం, రండి ఎవరో సవాల్ చేస్తున్నాం, మీ సవాల్ మేము సేకరిస్తున్నాం, ఎవరో దమ్మున్నోళ్ళు రండి. అనవసరమైన మాటలు దయచేసి మానుకోండి. ఎక్కడైనా సరే ఒక మహిళ కాబట్టి మేము కూడా మా నోరు అదుపులో పెట్టుకొని మేము మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడేటప్పుడు, విలేకరుల సమావేశం మాట్లాడేటప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, మనం మాట్లాడే మాటలేంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలా. నీకు ఎంపీపీ పోస్ట్ అని చెప్పి నువ్వు ఏదంటే అది మాట్లాడితే ఎట్లా? నువ్వు గౌరవ శాసనసభ్యులు గారు మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? వారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? ఇది మాట్లాడిచ్చేది ఎవరు? దీన్ని అనుకుండేది ఎవరు? నేను వారికి కూడా చెప్తున్నా, ఇది మాట్లాడిచ్చిన వాళ్ళకి, దీన్ని అనుకునే వాళ్ళకి ఇప్పటికే బుద్ధి తెచ్చుకోండి. ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోండి. బుద్ధి తెచ్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎవరు రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారో ఎక్కడైనా మానుకోండి. రాత్రి నుంచి మాకు మా ఎమ్మెల్యే గారిని ఆ మాట ఖండించి మాకు నిద్ర పట్టడంలో అసలుకి ఇది మంచి పద్ధతి కాదు. మీరు కావాలనుకుంటే ఛాలెంజ్ చేస్తే పడితే రండి, ఎంతమంది వస్తారో టైం డేట్ చెప్పండి, మేము కూడా వస్తాం. అంతేగాని అవాక్కులు చవాక్కులు మాత్రం దయచేసి పేలవద్దని నేను ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి, ముఖ్యంగా ఆ ఎంపీపీ ఇందుకురుపేట మండలం ఎంపీపీ పద్మజారెడ్డి గారికి తెలియజేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదమ్మా. దయచేసి ఆ యొక్క మీరు చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి దయచేసి. లేకుంటే మీ మీద పరువు నష్ట దావా కూడా వేసే పరిస్థితి వస్తుంది. దయచేసి మీరు ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగత జీవితాలతో మీకేం పని అమ్మా? ఏం పని మీకు వారి వ్యక్తిగత జీవితాలతో? ఒకసారి బుద్ధి చెప్పారు కదా, ఎందుకు మళ్ళీ మళ్ళీ అయ్యో మాట్లాడుతున్నావు? నువ్వు నీ చేత మాట్లాడిచ్చింది ఎవరు? నీ వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరు? ఇది కరెక్ట్ అయినా మంచి పద్ధతి కాదు. ఇకనైనా మానుకోండి. నేను గౌరవ నెల్లూరు రూరల్ డిఎస్పీ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ నాయకులుగా, సార్ దయచేసి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి. రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు, మా ఓపిక పరీక్షిస్తున్నారు సార్. వాళ్ళ మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి. మిమ్మల్ని మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా గౌరవ రూరల్ డిఎస్పీ గారికి, చిట్కేస్తే మేము వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీదకి వస్తాం, ప్రసన్నాన్ని చిట్కేస్తే అని చెప్పి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి ఆ వ్యాఖ్యలు మీరు పరిజ్ఞానంలో తీసుకొని చట్టపరమైన చర్యలు వారి మీద తీసుకోవాల్సిందిగా నేను మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను సార్. పద్మజారెడ్డి గారు, నీకు చట్టపట్టు నమస్కారాలు. మా ఎమ్మెల్యే గారిని మాట్లాడొద్దు నువ్వు, మేము ఒప్పుకోము. మా తపాతోపు గ్రామం గిరిజన కాలనీ మా ఎమ్మెల్యే ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటా నీకు ఇంతకమ్మ? నువ్వు 100 పెళ్లిళ్ళు చేసుకో. మా ఎమ్మెల్యే ఏంది నువ్వు చూసేదా? అసలు నీది నువ్వు చూసుకో. మా వంగ మా అమ్మనేది నువ్వు అనేదా?
ఎక్కువ మాట్లాడితే బాగలేదు. ఆడవాళ్ళం వస్తాం, మేమే వస్తాం నీ ఇంటికి, ఏమనుకున్నావు? మర్యాదగా ఉండు, అట్లా మాట్లాడతాం పద్ధతి కాదు. పద్మజారెడ్డి గారు, మీరు నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడటం అది పద్ధతి కాదు. ఆవిడ ఏ రకంగానే కానీ ఆవిడ పర్సనల్ విషయాలు కూడా విమర్శించడం కూడా అది పద్ధతి అయిన విషయాలు కాదు. తోటి ఆడదాన్ని మీరు అలా మాట్లాడి మీకు ఎలా ప్రాణం ఒప్పుతుంది? ఆవిడ మనలాంటి ఆడావిడే కదా, ఆవిడ మంచి మంచి పనులు చేసి పెడుతున్నప్పుడు మీకు ఎందుకంటే అంత బాధ? మీకు ఏమన్నా వ్యక్తిగత విషయాలు అంటే మీ ఇంట్లో చూసుకోండి, అంతేకాని ఇలా ఆవిడని ఎదురుకుండా మాట్లాడటం, విమర్శించడం అది పద్ధతే కాదు అసలు. మీరు ఇప్పుడు కన్నా మీ పద్ధతులు మార్చుకోండి. ఇట్లా ఆమె మీద మాట్లాడటం మాకు ఇష్టం లేదు, మంచి పద్ధతి కాదు. అట్లా మాట్లాడటం మీరు మానుకోవాలి. పద్మజారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారిని విమర్శించడం బాగలేదు. మా ఎమ్మెల్యే గారు మంచి మంచి పనులు చేస్తున్నారు, మాకెంతో సహాయపడుతున్నారు. అటువంటి ఆవిడ మీద మీరు విమర్శించడం మంచిది కాలేదు. ఆంబోతుల కొట్లాట్లో లేగదొడ బలైంది. ఆంబోతుల కొట్లాట్లో జనరల్గా లేగదోడలే బలవుతుంటాయి. రెండు ఆంబోతులు పొడుచుకుంటున్నప్పుడు ఒక లేగదోడ మధ్యలో దూరితే బలికాక తప్పదు. ఇలాంటి సంఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది. టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరుకు ఓ జనసేన కార్యకర్త హత్యకు గురయ్యాడు. నమ్ముకున్న వారే హత్య చేశారు, నమ్మకంగా పనిచేస్తూ నమ్మక ద్రోహం చేశాడంటూ జనసేన నాయకులు అంటున్నారు. వాస్తవాలు పరిశీలిస్తే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తమైన సంచలనం జరిగింది. ఈ సంచలనానికి గల కారణాలు మనం ఒకసారి పరిశీలిద్దాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. జనసేన నేతగా కోట వినూత, ఆమె భర్త చంద్రబాబులు ఉన్నారు. సమీప ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు మరో జనసేన కార్యకర్త. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జనసేన కార్యకర్తగా ఉన్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు కోట వినూతకు దగ్గరయ్యారు. కోట వినూత డ్రైవర్గా మారాడు. పార్టీ కార్యక్రమాలన్నీ ఆయన చేతితో నెట్టుకొని వస్తూ ఉన్నారు. అయితే కోట వినూతకు 2014 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేస్తే కేవలం 5,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో అక్కడ ఉన్న అప్పటి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, ప్రత్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిలు ఆమెను చాలా లైట్గా తీసుకున్నారు. లైట్గా తీసుకున్న నేపథ్యంలో ఆమె ఏదో ఒక విధంగా మీడియాలో ఉండాలని, పబ్లిక్లో ఉండాలని, నిరంతరం పబ్లిక్ పర్సన్గా కొనసాగాలని ఆమె టార్గెట్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా పెట్టుకున్నారు. దీంతో ఆమె అప్పటి నుంచి జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. శ్రీకాళహస్తి జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జిగా మహిళా విభాగం నుంచి కోట వినూతకు అధినేత పవన్ కళ్యాణ్ అప్పగించారు. ఆమెకు చేదోడు వాదోడుగా ఆమె భర్త చంద్రబాబు ఉన్నారు. ఇద్దరు సాఫ్ట్వేర్ కావడంతో వీరిరువురు గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కోట వినూత దగ్గర ఉన్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు గత కొంతకాలంగా కోట వినూతకు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. సొంత ఇంట్లో మనిషిగా మారాడు. నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడే పరిస్థితికి రాయుడు వచ్చారు. ఈ నేపథ్యంలో దీన్ని ఆసరాగా తీసుకున్న సమీప ప్రత్యర్థి కూటమిలో భాగస్వామ్యమైన బొజ్జల సుధీర్ రెడ్డి కోట వినూతకు అత్యంత సమీపంగా ఉంటున్న రాయుడుచే ఆమె బెడ్రూమ్లోనే సీసీ కెమెరాలు అమర్చారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ సీసీ కెమెరాలు ఎలా వచ్చాయి, ఎవరు అమర్చారు, ఎలా జరిగింది అని పరిశీలిస్తే ఈ పరిశీలనలో వీటన్నిటికీ కారణం రాయుడు వైపు వేళ్ళని చూపాయి. శ్రీనివాసులు అలియాస్ రాయుడు కోట వినూతకు అత్యంత దగ్గరగా ఉన్నారు. వీరిద్దరి మధ్య అనేక రకాలైన ఫోటోలు ఉన్నాయి. అత్యంత సమీపంగా కోట వినూతతో వ్యవహరిస్తున్న రాయుడు వ్యవహారం కాస్త వినూత భర్త చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో 1-2 సార్లు మందలించే ప్రయత్నం చేశారు. అయితే వినూత భర్తను మందలించే స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో కోట వినూతకు సంబంధించిన రహస్యాలు మొత్తం సమీప ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి చేరవేస్తున్నారన్న అనుమానం
రాయుడు మీదకు వచ్చింది. శ్రీనివాసులు అలియాస్ రాయుడు కోట వినూతకు డ్రైవర్ కమ్ ఫ్రెండ్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో బొజ్జల సుధీర్ రెడ్డి ఓ 30 లక్షలకు రాయుడుతో డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. కోట వినూత బెడ్రూమ్ రహస్యాలను బొజ్జల సుధీర్ రెడ్డి సేకరించారని ఆరోపణలు ఉన్నాయి. కోట వినూత చేసిన ఆరోపణలు మాత్రమే, అవి వాస్తవాలు అవాస్తవాలు ఇక పబ్లిక్ తెలియాల్సి ఉంది. అయితే తన ఇంట్లో ఉన్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు బొజ్జల సుధీర్ రెడ్డికి స్పైగా మారాడన్న ఉద్దేశంతో ఎలాగైనా వినూత భర్త చంద్రబాబు శ్రీనివాసులు అలియాస్ రాయుడిని ఏదో ఒక విధంగా అంతమొందించాలని ప్రయత్నం చేశారు. ప్రయత్నానికి ఓ ప్రణాళిక రూపొందించారు. దీంతో శ్రీనివాసులను 4 రోజుల పాటు వారి గూడెంలో బంధించారు. కోట వినూత భర్త చంద్రబాబు మరో 3 కలిసి రాయుడుకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో రాయుడు మృతి చెందారు. అయితే రాయుడు మృతి చెందిన విషయం బయటకు పొక్కలేదు. రాయుడు శవాన్ని మాయం చేస్తే అసలు కేసే ఉండదని కోట వినూత భర్త చంద్రబాబు భావించారు. అయితే రాయుడు శవాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలా, ఎలా తీసుకువెళ్ళాలని ఓ పథకాన్ని రూపొందించారు. దీంతో కాళహస్తి నుంచి రాయుడు మృతదేహాన్ని చెన్నై వైపు మళ్లించారు. చెన్నైలో ఓ నదిలో పడేశారు. ఈ నదిలో ప్రవాహంలో కొట్టుకుపోయిన రాయుడు మృతదేహం ఇంక్వెస్ట్ చేసిన పోలీసులు నదిలోంచి బయటకు తీసి పోలీసులు అన్నోన్ బాడీగా కేసు నమోదు చేశారు. ఈ అన్నోన్ బాడీగా కేసు నమోదు చేసిన తర్వాత అన్నోన్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో దగ్గురుపాటు కల్పించే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈజ్ క్లియర్ మర్డర్ ఇన్ రాయుడు అన్న స్టేట్మెంట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటపడింది. దీంతో ఈ హత్యను ఎలా ఛేదించాలి అన్న విషయం చెన్నై పోలీసులకు సవాలుగా మారింది. అయితే నిఘా నేత్రం మాత్రం నిద్రపోలేదు. నిఘా నేత్రాన్ని ఆధారంగా చేసుకొని చెన్నై పోలీసులు విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన నేపథ్యంలో చెన్నై పోలీసులు విచారణలో సీసీ కెమెరాలు ఆధారాన్ని చేసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా చేసుకుంటే కోట వినూత కారు ఈ నది సమీపానికి వచ్చి వెళ్ళినట్టు గుర్తించారు. ఈ కారు ఎవరిది, ఎక్కడ రిజిస్టర్ అయింది, ఎవరి పేరు మీద ఈ కారు ఉందన్న విషయంపై చెన్నై పోలీసులు ఆరా తీశారు. ఆరా తీసిన నేపథ్యంలో కోట వినూత కారులో ఈ మృతదేహాన్ని తరలించారని స్పష్టం చేశారు. అయితే తమదైన శైలిలో చెన్నై పోలీసులు విచారణ చేపట్టారు. కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు మరో 3 కలిసి ఈ హత్య పగడ్బందీగా ప్లాన్ చేశారని, ఓ గూడెంలో హత్య చేసి శవాన్ని మాయం చేసేదాన్ని ప్రయత్నించారని పోలీసులు గుర్తించారు. వీరు 5గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. C3 லிமிட்டில் ஒரு பாடி நமக்கு கிடைக்கிது. பாடி வந்து சஸ்பீசியஸ் டெத்துன்னு போட்டு நம்ம விசாரிக்கிறோம். போஸ்ட்மார்ட்டத்தில் எது மர்டராக இருக்கிறதுக்கு வாய்ப்பு, ஸ்ட்ராங்குலேஷன்லாம் இருக்குது அப்படின்னு சொல்கிறாங்க. சொன்ன உடனே அப்போ வந்து எந்த க்ளூவும் இல்லை நமக்கு. டிசீஸ் யாருன்னு தெரியாது, அக்யூஸ்ட் யாருன்னு தெரியாது. அப்போ சிசிடிவிலாம் வச்சு பார்க்கும்பொழுது ஒரு சந்தேகப்படக்கூடிய ஒரு கார் வருது. அந்த காரோட நம்பர் எடுத்து அது வழியாக ட்ரேஸ் பண்ணி அந்த கார் அங்கே யார் கொண்டு வந்தாங்கன்னு பிடிக்கும் பொழுது அந்த இது வந்து மர்டர்னு நமக்கு தெரிய வருது. அந்த கார் அப்போ அங்கே கொண்டு வந்தவங்களாம் பிடிச்சிட்டோம். மொத்தம் இது வரைக்கும் 5 பேர் அரெஸ்ட் பண்ணியிருக்கிறோம். அவங்களும் கன்ஃபியூஸ் பண்ணிட்டாங்க. இது வந்து மோட்டிவ் எப்படின்னா, இது நம்ம மாநிலம் இல்லை, பக்கத்தில் ஆந்திரா மாநிலத்தில் ஒரு கட்சிக்காரங்க ஜனசேனா கட்சி இருக்கு இல்லையா, அந்த கட்சியில் ஒரு கேண்டிடேட்டாக முதல்ல கண்டெஸ்ட் பண்ணவங்க இந்த டைம் வாய்ப்பு கிடைக்காம அவங்களோட கூட்டணி கட்சிக்கு அந்த வாய்ப்பு போச்சு. அது சம்மந்தப்பட்ட ஒரு பிரச்சனை. அதில் இவர் வந்து இந்த இறந்து போன அவர் ஆப்போசிட் குரூப்புக்கெலாம் சப்போர்ட்டாக இருந்தார், சில வீடியோஸ்லாம் எடுத்தாருன்னு சொல்லி ஆந்திராவில் கொலை பண்ணிட்டு பாடி கொண்டு ஏன் வந்தாங்கன்னு கேட்டிங்கன்னா, அவங்களுக்கு இங்கே வந்து ட்ரீட்மெண்ட் வந்த வகையில் இங்கே வந்துட்டு போனதில் இந்த ரூட் தெரியும். ஸோ அதனால் இங்கே கொண்டு வந்து போட்டால் நம்மளை கண்டுபிடிக்க முடியாதுன்னு நினச்சிட்டு చెన్నై పోలీసులు వీరు 5గురిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో వీరిని కోర్టుకు హాజరుపరిచే సమయంలో కోట వినూత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కాస్త వైరల్ అయ్యాయి. కేసు వెనక ఎవరున్నారు త్వరలో బయట పెడతామని వినూత ప్రకటించడంతో ఆమె భర్త ఆగ్రహంతో చంద్రబాబు తమని కేసులో ఇరికించేందుకు ఇదంతా ప్లాన్ చేసింది కేవలం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
అన్న ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలు వెనుక ఎవరున్నారు, ఎలా ఉంది అన్న విషయం తేలాల్సి ఉంది. రాజకీయాలు రావాలంటే ఇంట్లో పచ్చపూరిత రాజకీయాలు వస్తున్నాయి. నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు వెనకాల? ఉన్నారు త్వరలో అయితే ఒక విషయం మాత్రం ఈ కేసులో క్లియర్ కట్గా అర్థమవుతుంది. తమిళనాడు మీడియా మొత్తం కోటా వినూత అలియా చంద్రబాబు వల్లే ఇది జరిగింది, వీరిద్దరే హత్య కారకులు అంటూ ప్రకటిస్తూనే దీనిలో బొజ్జల సుధీర్ రెడ్డి పాత్ర ప్రముఖంగా ఉందంటూ వారు ప్రచురిస్తున్నారు. అనేక మీడియా సంస్థలు కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోటా వినూతను సస్పెండ్ చేసి పార్టీ నుంచి చేతులు దులుపుకున్నారు. అయితే బొజ్జల సుధీర్పై వస్తున్న ఆరోపణలపై ఆయన తిరుమలలో దేవుడు సాక్షిగా ఖండించారు. తమకు ఎలాంటి సంబంధం లేదు, తనకు సంబంధం లేదు, కావాలని ఆరోపణలు చేస్తున్నారు. వారు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో తనకు తెలియదని, ఈ హత్యకు సంబంధించిన వివరాలు కానీ తన దగ్గర లేవని, రాయుడికి తనకు ఎలాంటి సంబంధం లేదని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నానని వెంకటేశ్వర సాక్షిగా ఆయన తిరుమల కొండపై ప్రకటించారు. ఊళ్ళో ఉన్నాం, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, మా కుటుంబం ఉంది. దేవుడు సాక్షిగా కుటుంబ సాక్షిగా నాకు ఎటువంటి సంబంధం లేదు. అంతా కూడా ఇదేదో రాజకీయ కోణంలో చేసింది తప్ప అనవసరంగా లాగి ఏదో సోషల్ మీడియాలో వైసీపీ చేయడం తప్ప పొలిటికల్గా మాట ఇష్టం. కానీ దేవుడు సన్నిధిలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ ప్రకటన నిజమా అబద్ధమా తేలాల్సి ఉంది. మొత్తం మీద ఆంబోతులు పోట్లాట నేపథ్యంలో ఓ లేగదోడ మాత్రమే బలైందని తేటతెల్లం అవుతుంది. ఇది శ్రీకాళహస్తిలో రాయుడు హత్యకు సంబంధించిన డీటెయిల్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.